సిటీ కేబుల్. జిన్గుర్తిలో ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ. జిన్గుర్తి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాను ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు పులుసుమావిడి నరసింహులు ఆవిష్కరించారు. బుధవారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు పులుసుమావిడి నరసింహులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జూలై 7వ తేదీ నుండి జూలై నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే నేడు జిన్గుర్తి గ్రామంలో జెండా ఆవిష్కరించామని నరసింహులు తెలిపారు. 30 సంవత్సరాల పాటు ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా వర్గీకరించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ ఎన్నో ఉద్యమాలు చేపట్టారని ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిన్గుర్తి సర్పంచ్ మడపతి శర్ను, దివాకర్, దేవదాస్, బాలప్ప, గోవింద్, రాజేష్, రవి, భాస్కర్, మాణిక్యం, మోహన్, మొగలయ్య, ఎల్లప్ప, బాలప్ప, రాము, ప్రవీణ్, జన్నప్ప, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి ఆ రోజు మరి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1994 నుంచి మరి సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగబద్ధంగా మరి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి 15% రిజర్వేషను ఎస్సీల్లో 59 కులాలు, మరి 59 కులాల్లో మరి ఎస్సీ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో మరి 15% రిజర్వేషను మరి 59 కులాలు మరి సమానంగా వాటా పంచుకోవాలి అని చెప్పి మరి ఆ రోజే అంబేద్కర్ మనకు రాజ్యాంగబద్ధంగా మనకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్లు కూడా కొంతమంది మాత్రము ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకోవడం జరిగింది. వాళ్ళే ఉన్నంత స్థాయిలో ఆ రిజర్వేషన్ ఫలాలన్నీ అనుభవించి మనకు ఈ మిగతా 58 కులాలకు రిజర్వేషన్ ఫలాలు మరి దక్కకుండా వాళ్ళే ఫలాలు అనుభవించారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 15% రిజర్వేషన్ ఇచ్చిండో మరి అది అమలు కాలేదు. మరి పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఆ రోజు ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ మరి 59 కులాల్లో ఒకటే కులం అనుభవిస్తున్నది. ఇవన్నీ ఎస్సీలో ఉన్న ఇంకా 58 కులాలకు ఇవి రిజర్వేషన్లు కావాలి అని చెప్పి మరి ఆ రోజు 94 నుంచి మరి ఆయన ఏకతాటిపై ఒక రిజర్వేషన్లు ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి 1994 నుంచి మరి ఆయన అల్పెరగని పోరాటం మరి రిజర్వేషన్ల కోసమే ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అంతేకాదు మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న మరి ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకాలు ఆయనకు ఎన్ని వచ్చినా కూడా అన్నిటినీ అధిగమించి మరి ఈరోజు మనకి రిజర్వేషన్ల ఫలాలు మనము దక్కాలని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు మనకు మందకృష్ణ మాదిగ మరి ఎక్కడో మనం ఇంతకుముందు మనము మాదిగా అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడే రోజుల్లో మరి మందకృష్ణ మాదిగాని పెట్టుకొని ఆయన ఈరోజు మరి ఇక్కడ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాదిగా అని చెప్పుకోవడానికి మనము సిగ్గుపడే రోజుల్లో మనం ఈరోజు గర్వంగా నేను మాదిగా అని చెప్పుకొని మనం ఈరోజు చెప్తున్నామంటే అది మందకృష్ణ పోరాట ఫలితం, మందకృష్ణ గారి మరి పోరాటమే. అందులో భాగంగానే మరి ఆయన ఆ పేరు మాదిగాని పెట్టుకోవడం వల్లనే మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కాబట్టి అది మనకు గర్వకారణం. మరి అంతేకాదు మరి ఈరోజు మరి మందకృష్ణ మాది గారు మరి మనం అన్నీ చూసుకుంటే మరి ఒక పేరుకే మాత్రం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు అందరి కోసం ఆయన పోరాటం ఉంది. మరి ఎందుకంటే మరి ఎస్సీ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆరోగ్యశ్రీ కార్డు మరి ఆయన పోరాట ఫలితమే. మరి ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగలకు లేదు, మరి అందరికీ అది ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఆకలి కేకల పోరుయాత్ర చేసి మనకు బియ్యం కోట పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరి ఈరోజు పింఛన్లు కూడా పొందుతున్నారంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు మరి 1000 రూపాయలు ఉన్న పింఛన్ను మరి ఈరోజు 2000కు చేసిండు. మరి ఈ పోరాట ఫలితం అది
మరి ఈ రోజు కూడా 2000 పింఛన్లు కూడా ఈ మొన్నటికి 2025లోనే మనం పింఛన్ల కోసం కూడా కొట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టి మరి పింఛన్లు మరి వృద్ధులకు వితంతువులకు 4000 పింఛన్లు కావాలి, వికలాంగులకు 6000 పింఛన్లు కావాలని చెప్పి మరి కొట్లాడడం జరిగింది. కాబట్టి కొత్త వారికి పింఛన్లు కూడా కావాలని చెప్తే మరి అది కూడా ఇప్పుడు మనకు అది శాంక్షన్ అయితే ఉన్నాయి. మరి అతి తొందరలో కూడా కావచ్చు. మరి అదేవిధంగా మరి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణన్న ఈరోజు మన అందరికీ కూడా మనకు 2025 ఆగస్టు 1న మనము సుప్రీంకోర్టు 7 మంది జడ్జీలతోటి మరి సుప్రీంకోర్టు కూడా మనకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రము చేసుకోవచ్చు అని చెప్పి మరి సుప్రీంకోర్టు ధర్మస్థానమే మనకు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మరి ఆగస్టు 1న జడ్జిమెంటు వచ్చిన వెంటనే మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎస్సీలో ఉన్న మరి 59 కులాలకు మరి సుప్రీంకోర్టు ఏదైతే మనకు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి నేను కట్టుబడి ఉన్నాను. మరి నేను కూడా వెంటనే మరి ఎస్సీ వర్గీకరణ మరి అమలు చేస్తానని చెప్పి కూడా ఆయన కూడా మన రిజర్వేషన్లకు కట్టుబడి ఉండి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనకు ఎస్సీ రిజర్వేషన్లు మరి మనకు రిజర్వేషన్ అమలు అయింది. మరి ఆ అమలు కూడా మరి ఏబిసిల అంటే ఏలనేమో మరి బుడిగ జంగాలు ఉన్నారు, మరి అదే బీలనేమో మరి ఎస్సీ మాదిగ ఉపకులాలు ఉన్నాయి. మరి అదేవిధంగా సీలో చూసుకుంటే మరి మాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అందరికీ కూడా కేటగిరేషన్ అయిపోయింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ మాదిగలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలంతా కూడా మరి యువకులు అందరూ కూడా మంచిగా చదువుకొని మరి అందరూ కూడా మన తల్లిదండ్రులు ఏదైతే మనల్ని కష్టపడి మరి స్కూల్కు పంపించి చదువుకోవాలని చెప్పి మాలేక వాళ్ళు కష్టపడొద్దని చెప్పి పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా మనకు బడికి పంపిస్తున్నారో మరి ఈరోజు మనం కూడా కష్టపడి చదువుకొని మరి ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ మనం కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మరి కేటగిరేషన్ అయింది కాబట్టి మరి కుల ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మనం ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అవి మనము మార్చుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి మన ఉద్యమ సూర్యుడు మరి మందకృష్ణ మాదిగ కూడా ఈరోజు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ఒక్కరి కోసమే కాకుండా ప్రతి ఒక్కరి కోసం ఆయన పోరాటం ఉంది. కాబట్టి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పోరాటాన్ని మరి గుర్తించి మరి అక్కడ పద్మశ్రీ అవార్డు కూడా మనకు మందకృష్ణ అన్నకు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఆ ప్రకటించిన వెంటనే మరి రాష్ట్రపతి చేతుల మీదుగా మనము మందకృష్ణ మాదిగ మరి అవార్డు కూడా అందుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మాదిగ సోదరులు మరి అందరూ కూడా చదువుకొని మరి ఇంతకు ముందు కూడా మనము ఏదైతే మనం చదువుకు దూరమైనామో మరి విద్యకు దూరమైనామో మరి రాజకీయ రంగాల్లో మనం వెనుకబాటు అయినామో అదేవిధంగా మరి అందరం కూడా ఈరోజు మరి ఉన్నంత స్థానాలకు ఎదిగి మరి అన్ని రంగాల్లో మనం ముందుండాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈరోజు మరి అదేవిధంగా మరి రిజర్వేషన్ ఫలాలు అందుకొని మరి అందరూ కూడా మనం రాజకీయంగా మనం ముందుకు సాగాలని చెప్పి మన ప్రయాణం అదే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రాజకీయంగా మనం ముందుకు సాగాలి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మీ అందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జూలై నాడికే మరి మందకృష్ణ అన్న గారి పుట్టినరోజు ఆ రోజే ఉండే మరి అక్కడ తాండూరులో కోడంగల్లో మనం జరుపుకోవడం జరిగింది. మన ఊర్లో కొంత లేట్ అయింది. కాబట్టి మరి ఎక్కడున్నా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా మరి అందరం కూడా చైతన్యవంతులుగా మరి అందరం ఉండాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇంకొక చిన్న విషయం ముగించే ముందు ఈరోజు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు లేక మరి రైతులందరూ కూడా చాలా మరి ఇబ్బందికి గురవుతున్నారు. వానలు కురవడం లేదు, పంటలన్నీ జూన్ నెలలో వేసుకున్నారు. కాబట్టి మరి వాన కోసము రైతు మరి దిక్కులు చూస్తూ ఉన్నాడు, వానను ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ఈ రైతు మరి ఈరోజు
ఈ దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతు మరి పోయినసారి అయితే వర్షాలు ఎక్కువ పడడం వలన మరి పంటలన్నీ నష్టపోయినాయి. మరి ఈసారి మరి ఏదో కొంత మనకు పంటలు చేతికి వస్తాయి కదా, మన అప్పులు తీరిపోతాయి, మరి రైతు సుఖ సంతోషాలతో ఉంటాడని అనుకుంటే ఈసారి వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి రైతుకు నిరాశని మిగిలింది. కాబట్టి రైతు అనేది మరి ముందుకు పోనీకి ఆయనకు మరి సాగడం లేదు. మరి ఎక్కడ పోయినా రైతు ఈరోజు కన్నీరు గార్చడానికి కూడా ఆయన కంటకి కన్నుల నీళ్లు కూడా లేకపోయినాయి. కాబట్టి రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి, ఆయన మీసం మీద చెయ్యి ఉండాలి. అంటే అన్ని వర్షాలు అన్ని మనకు అన్ని అందరికీ కూడా మరి సరైన సమయంలో మరి వర్షాలు కురిస్తే ఆ రైతు చిరునవ్వుతో వెలుగుతాడని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి కానివ్వండి, మరి కేంద్రంలో ఉన్న మరి ఈ దేశ ప్రధానమంత్రికి మరి ఇప్పుడైతే రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి పంటలు నష్టపోయి మరి వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరి నిల్వ ఉన్న ధాన్యం నిల్వ ఉంది ఎంతో. మరి ఆ నిల్వ ఉన్న ధాన్యాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకందరికీ కూడా విడుదల చేసి ప్రతి ఒక్కరికి కూడా పప్పు ఉప్పు కాడికి వెళ్ళి బియ్యం కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా రైతుకు ఉపయోగపడేది ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వము మనకు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి అందించవలసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ముగిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరికీ ఈరోజు ఇక్కడికి ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండొచ్చు, మరి అందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్, జై మందకృష్ణ. ఆయన కేవలం మాదిగ వారికే చేయకుండా బడుగు బలహీన వర్గాలైనటువంటి మా బీసీ సోదరులకు కానీ మైనార్టీ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ అందరినీ ఉద్దేశించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మా మందకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ పేద ప్రజల కోసం ఆయన చేసినటువంటి కృషి చాలా విశేషమైనది. దాంట్లో ఒకే ఒక కృషి మనం ఏదైనా చెప్పుకుంటున్నామంటే అది మన ఆరోగ్యశ్రీ కావచ్చు. ఈ ఆరోగ్యశ్రీ ఆయన కృషి వల్ల ఆనాడు చిన్నపిల్లలకు గుండె జబ్బులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బీసీలు కానీ మా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఈ గుండె ఆపరేషన్లకు లక్షల్లో ఖర్చు చేయడితే మా వల్ల కాదు అన్నప్పుడు ఆయన ఉద్యమ పోరాటంతో ఆయన పథకాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగన్న గారికి ఆ గౌరవం దక్కుతుందని తెలియజేస్తాము. ఇంకా ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎంఆర్పిఎస్ అంటే కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనవచ్చు, కానీ నా ఉద్దేశంలో మాత్రం మానవ రిజర్వేషన్ పోరాటం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేటి సమాజంలో ఆనాడు ఉన్న సమాజంలో మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ యొక్క అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో మనిషికి విలువ ఇయ్యని ఆ సందర్భంలో మన మందకృష్ణ మాదిగన్న గారు వారిని ఐక్యపరిచి ఉత్తేజపరిచి వారిని ప్రోత్సహించి ఆ చదువుల పరంగా కావచ్చు అనేక విషయాల్లో వారిని అభివృద్ధి పథంలో తీసుకొచ్చి ఈనాడు ఇంత గౌరవంగా గ్రామంలో అందరితో కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఆనాడు చేసినటువంటి ఉద్యమమే ఈరోజు ఇంత గౌరవంగా చేస్తున్నటువంటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మందకృష్ణన్న గారికి మనం ఏమి చేసినా నిజంగా రుణస్థలమే అని నేను చెప్పుకుంటున్నాను. ఈరోజు బేడాబుడే జంగాలను కూడా ఒక రిజర్వేషన్ పోరాట సమితిలో ఈరోజు గౌరవంగా నేను చెప్తా ఉన్నాను. బేడాబుడే జంగం కులానికి చెందిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటంలో 3 రకాలుగా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. గ్రూప్ 1 కేటగిరీలో కొంతమంది, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఈరోజు ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు జస్ట్ ఎగ్జామ్ రాస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందంటే కేవలం ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆ యొక్క ఘనత సాధించిందని నేను ఆయనకు ఘననివ్వాలి, ఆయనకు హృదయపూర్వకంగా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక
మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. దేవదాసు ఈరోజు 32వ దండోర అనే పేరుకు భజన నైకట్టేసి మరి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి మనకు కులాల వారిగా ఆనాడు అంతా ఒకటి. ఈనాడు మరి మనకంతా వాళ్ళ స్థాయిని బట్టి మరి ఏర్పరచడం జరిగింది. కాబట్టి 32వ జెండా విస్తరణ జరుపుతారు మా గ్రామ సర్పంచ్ గారు వచ్చినటువంటి వ్యక్తులందరికీ మరి ఈరోజు జెండా తరఫున అందరికీ మాట్లాడే ఈరోజు మందకృష్ణ మాదిగ 32వ వైభవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మందకృష్ణ మాదిగ గారు ఎన్నో విధాలుగా కష్టపడి మాదిగల గురించి ఎన్నో మీటింగులు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో అవమానాలకు ఎదురయ్యి ఎన్ని విధాలుగా కష్టపడి మనకు రిజర్వేషన్ పోరాటంగా చేసుకొని రిజర్వేషన్ కల్పించినందుకు అతనికి మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 32వ వైభవ దినోత్సవం సందర్భంగా నిర్మితి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసిన గ్రామ పెద్దలు అందరికీ కూడా మా వార్డు మెంబర్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఆయన మాటలు చెప్పాలంటే ఆయన సంగీతాన్నే అంకితం పెట్టి ఎక్కడో మారుమూల గ్రామం నుండి యావత్ భారతదేశానికి గౌరవమైనటువంటి పద్మశ్రీ అవార్డు దాకా వెళ్ళిందంటే ఇది ఒక ఆషామాష కాదు. మనకు కూడా అటువంటి అవకాశాలు కల్పించాడు. అడుగు బలైన వర్గాల కోసం ప్రతిరోజు ఆయన ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా మీ అందరి కోసమే కష్టపడి మన జాతి ఐక్యత గురించి పేదల గురించి కష్టపడుతుంది. కాబట్టి మనందరి తరఫున కూడా ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 32 సంవత్సరాలు ఆయన ఎన్నో పోరాటాల వల్ల 32 సంవత్సరాలు నడుస్తుందంటే చాలా పెద్ద గౌరవంగా మనం భావించి జెండా కార్యక్రమం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 32వ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి